ఆ రోజు రాత్రి మా కుటుంబం మొత్తానికి కూడా వినిపించిన ఆ గజ్జెల శబ్దం మా అన్నయ్యను బలి తీసుకున్న ఆత్మదే అనుకున్నాను. కానీ అసలు నిజం నాకస్సలు తెలీదు. మా తాతయ్య చేసిన ఆ పని, ఆ ఇంట్లోనే ఉండిపోయిన ఆత్మలు, ఇవన్నీ కూడా ఒకెత్తైతే ఆ స్వామివారు చెప్పిన ఆ మాట నన్ను నిలువున ఉనికించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 ఏళ్లుగా ఒక నీడ నా వెంటే ఉందంట. నేను తిన్నా, నేను పడుకున్నా, నా అడుగులో అడుగు వేస్తూ అది నాతోనే ప్రయాణిస్తుందంట. ఇంతకీ అసలు ఆ ఆత్మ ఎవరు? తన వెంటే ఉండడానికి గల కారణమేంటి? ఇప్పటి వరకు తను అనుకున్నదొకటి, కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం ఇంకొకటి. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఇదే వీడియోల కింద డిస్క్రిప్షన్లో ఆ పార్ట్ 1 వీడియో లింక్ని ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది పార్ట్ 2 కంటిన్యూషన్. అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. వాళ్ళ అన్నయ్య కార్యక్రమాలు చేసిన ఆ రోజు రాత్రి వాళ్ళందరూ కూడా భయంతో ఉనికిపోయారు. గజ్జెల శబ్దం విపరీతంగా వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ 10 రోజులు మనం ఏదైనా గుళ్ళో పడుకుందాము, ఆ తర్వాతకి హైదరాబాద్ వెళ్ళిపోదాము, అప్పుడు ఈ ప్రాబ్లం ఈ ఇంటితోటే పోతుందిలే అని నేను అనుకున్నాను. కానీ అది ఆ ఇంటి వల్లే ప్రాబ్లం అనేది నా మైండ్లోకి వచ్చింది. నేను మా తాతయ్యని ఎప్పుడూ ఒకటి అడిగేదాన్ని, తాతయ్య మరి ఇట్లా నువ్వు బాగు చేస్తున్నావు కదా, అవన్నీ యాడికి పోతాయి అంటే, ఎక్కడికి పోవు బిడ్డ, మన ఇంటి చుట్టే ఉంటాయి అన్నాడు. అయ్యో అది మన ఇంట్లోకి రాదా అనంటే, నేనున్నంత కాలం రాదు అనే మాట అన్నాడు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నేను అనుకున్నానప్పుడు, అంటే మా తాతయ్య చేసిన ప్రతి ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటుంది. మేము ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని హోమాలు చేయించినా అది పోదు అనే ఇదితో నేనప్పుడు డిసైడ్ అయిపోయాను. ఇంకా ఇక్కడే ఉంచితే కరెక్ట్ కాదు, వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతా అని అప్పటికప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చేసాము మేమందరము. అన్నయ్య వస్తున్నాడు, ఇంట్లోకి రావడం, మాకిట్లా ఎవరికో ఒకరికి అట్లా కనిపించడం, తను ఏదో చెప్పడానికి ట్రై చేయడం, మేము భయపడేసరికి ఆయన వెళ్ళిపోవడం, అట్లా జరుగుతూ ఉంది. అసలు ఇది ఎవరైనా నమ్ముతారో నమ్మరు. ఇంత చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు అని అనుకుంటారేమో, కానీ మా అన్నయ్య వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఆయన నా కళలో ఇట్లా చెప్తున్నప్పుడు నాకు అనిపించేది, అయితే ఎందుకు ఇట్లా అన్నయ్య ప్రతిసారి ఇక్కడికి రాగానే వెళ్ళిపోండి అంటున్నాడు, దేనికి అని భయపడేదాన్ని. కానీ ఏ రోజు ధైర్యంతో అడగలేకపోయేదాన్ని. ఎందుకంటే మా అన్నయ్య చనిపోయాడు కదా, ఎంత మా సొంత అన్నయ్య అయినా ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన కనిపించగానే భయపడేదాన్ని నేను. మా అన్నయ్య కొడుకేమో అమావాస్యకి ముందు చనిపోయాడు. మా అన్నయ్య హాస్పిటల్లో బతుకున్నప్పుడు నేనేం చేశానంటే, తన కొడుకు అమావాస్య ముందు చనిపోయాడు కదా అని చెప్పే అనుమానంతో పోయి స్వామీజీ దగ్గరికి చూపిస్తే, ఆయనేమో అమావాస్య వరకు బ్రతికితే బ్రతికినట్టు, లేదంటే అమావాస్య రోజు చనిపోతాడు అని చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు నేను నమ్మలేదు. సరేలే ఇవన్నీ నిజముంటాయా ఏంటి, హాస్పిటల్లోనే ఉన్నాడు కదా అన్నయ్య అనుకున్నాను. కాకపోతే ఆయన చెప్పినట్టే మా అన్నయ్య అమావాస్య రోజే చనిపోయాడు. ఎందుకు మాకు ఇట్లా జరుగుతుంది అని భయంతో ఇంకా నేను అక్కడ ఇక్కడ చూపించుకోవడానికి పిచ్చి దానిలాగా తిరుగుతూ ఉన్నాను. అమావాస్యకి ఏంటి మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని మా అన్నయ్య చనిపోయిన తర్వాత కూర్చొని చాలా ఆలోచించాక ఇంకా వీళ్ళు అందరూ ఇక్కడికి పోయి బాగు చేయించుకోండి, అక్కడికి పోయి బాగు చేయించుకోండి, ఎందుకంటే కంటిన్యూగా 4 చనిపోయారు కదా ఆ ఇంట్లో, ఏదైనా హోమం చేయించుకోండి, శాంతి హోమం లాగా చేయించుకుంటే ఇటువంటివి జరగవు అని అన్నారు. సరే అని చెప్పి నేను చాలా కష్టపడి 20,000 పెట్టి శాంతి హోమం పెట్టించాను. హోమం పెట్టించాక ఆ రోజు రాత్రి పడుకుంటే అదొచ్చి, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నావా, నువ్వెవరే, వెళ్ళిపో అని నన్ను మళ్ళీ గొంతు పిసికినట్టు అదే రూపం చింపిరి నెత్తేసుకొని చాలా భయపడ్డాను. అమ్మ ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిద్రపోయినప్పుడు మా అన్నయ్య కళ్ళలోకి వచ్చి, వాడు వచ్చిండి బుజ్జి, వెళ్ళిపోండి, దాసుకోండి వచ్చాడు మళ్ళీ
పట్టుకుపోతాడు మిమ్మల్ని అందరినీ, వీడు పట్టుకుపోతాడు, దాసుకోండి దాసుకోండి అంటున్నాడు. ఎవరొచ్చారు అని నేను నిద్రలో నుండి లేచేసరికి వాళ్ళ బామ్మర్ది, అంటే మా అన్నయ్యకి చేతబడి చేసి చంపాడు అని చెప్పాను కదా, వాడొచ్చాడు. అక్కలేదా అని అంటున్నాడు. అయితే ఉంది పైన వాళ్ళ రూమ్లోనే అని చెప్పాను. అనగానే సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన రాగానే అన్నయ్య ఎందుకు అట్లా అన్నాడు నాతోటి అని ఏదో సరేలే అట్లా ఏదో ఆలాపన వచ్చిందేమోలే అనుకున్నాను. మళ్ళీ నేను అక్కడ ఇక్కడ చూపించుకోవడానికి చాలా ట్రై చేశాను. మా అన్నయ్య చనిపోయే టైంకి ఆయన్ని బ్రతికించడానికి నేను చేసిన ప్రయత్నాలు అస్సలు ఎవరైనా చేశారో చేయలేదో నాకైతే తెలీదు. నేను ఎన్ని దిక్కులంటే అన్ని దిక్కుల చాలా మందికి ఇక్కడికి పోతే బాగవుతుంది, అక్కడికి పోతే బాగవుతుంది అని అంటే దాదాపు మా అన్నయ్య ఒక 10 days ఉన్నాడు హాస్పిటల్లో. ఆ 10 days కూడా మా అన్నయ్యని బ్రతికించుకోవాలని నేను అక్కడ ఇక్కడ చూపించుకుంటూ తిరుగుతూనే ఉన్నా. ఇక్కడ ఏమన్నా మంచిది చేస్తారా, అక్కడ మంచిది చేస్తారా అంటే ఇక్కడ ఒక 10,000, అక్కడ ఒక 5,000 ఇస్తున్నాను, చూపిస్తున్నాను. మంచిగా అవుతుందని ఈ పొట్లం తీసుకుపో, ఈ నిమ్మకాయలు తీసుకుపో అనంటే నేను అవన్నీ తీసుకొచ్చి మా అన్నయ్య దగ్గర పెడితే అవి పెట్టిన క్షణం అసలు చికాకు చేసి అన్నీ గుంజుకునేటోడు. కాళ్ళు చేతులు కట్టేశారు మా అన్నయ్యని హాస్పిటల్లో. అట్లా గుంజేసుకుంటుంటే డాక్టర్స్ ఉండి ఇవన్నీ తీసుకొస్తే ఇన్ఫెక్షన్ అయ్యి అట్లా చేస్తారమ్మా అని అన్నారు. అయ్యో అవునా అని ఇంకా నేను అప్పటి నుంచి తీసుకురావడం కూడా బంద్ చేసినాను. కానీ మా దాంట్లోనే ఒక ఆవిడ ఏం చేసిందంటే, అమ్మ విజయవాడ దగ్గర ఒకరు బాగు చేస్తారు, నేను అక్కడికి తీసుకెళ్తాను అన్నది. సరేలే తీసుకెళ్తా అంటుంది కదా అని తనతో పాటు నేను హైదరాబాద్లోనే బస్ స్టాప్కి వెళ్తే అక్కడికి వెళ్ళగానే అసలు నేను చూస్తుండగానే ఆమెకి యాక్సిడెంట్ అయి కాలు విరిగింది. అయ్యో ఏంటి ఇట్లా అయ్యింది అని చెప్పేసి వాళ్ళ బాబుకి ఫోన్ చేసి ఆమెను అట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ నేను మెట్రో ఎక్కి మా అన్నయ్య దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అక్కడి వరకు రెడీ అయ్యి మా అన్నయ్య కాడ నుంచి ఆయన బట్టలు తీసుకొని డబ్బులు తీసుకొని ఎల్బీ నగర్ వరకు వచ్చిన తర్వాత ఇట్లా అయింది. నాతో పాటు వస్తానన్న ఆమెకి అట్లా అయిపోయింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, అరే మా సైడ్ ఒకతను మంచిగా చూస్తాడరా, వాళ్ళు లంబాడీస్ బాగా చూస్తారు, అక్కడికి పోదాం రారా అని అన్నాడు. ఇంకా సరేనని చెప్పి నేను ఆ అబ్బాయి కోసం అనేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెట్రో నుంచి వచ్చేసరికి ఆ అబ్బాయి, నాకు యాక్సిడెంట్ అయిందిరా, కాలు విరిగింది, సేమ్ కాలు విరిగింది, బైక్ మొత్తం ఖరాబ్ అయిపోయిందిరా, ఇంకిప్పుడు నేను రాలేను, మడిమలకి ఇరిగింది నా కాలు అని చెప్పాడు. అయ్యో నడవడానికి అవ్వట్లేదురా అని అంటే సరేలే అని చెప్పి తనని ఇంకా అప్పుడు అనుకున్నాను, ఇది మాకు ఎవ్వరు హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇట్లా చేస్తుంది కదా అనేసి అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఇక్కడ కూకట్పల్లిలో ఒక అతను చూస్తాడు రారా అని ఫోన్ చేసింది. నేను రాను, నాకెవ్వరు ఏం హెల్ప్ చేయకండి అని చెప్పి ఏడ్చుకుంటూ పెట్టేసినాను ఫోను. ఆ తర్వాత సరే చూద్దాం, అవన్నీ యాక్సిడెంటల్గా జరిగాయి రోడ్డు పైన కాబట్టి అనుకున్నాను, ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంది కదా అట్లా ఏం జరగకపోవచ్చులే అనేసి అనుకున్నాను. సరే నేను రెడీ, నువ్వు రెడీ అయి ఉండరా, నేను వస్తున్నాను అని చెప్పాను. అమ్మాయి నాకు ఫోన్ చేసింది, సరే వస్తున్నానని చెప్పాను. మళ్ళీ నేనే 5 నిమిషాలకు అమ్మాయికి ఫోన్ చేసి మంచిగా ఉన్నావురా, రావచ్చా కన్ఫర్మేషన్ కోసం అడిగితే మంచిగానే ఉన్నాను రావే అని చెప్పింది. సరే అని చెప్పేసి నేను అమ్మాయి దగ్గరికి పోయిన వెంటనే వాళ్ళ ఆయన ఫోన్ చేసి ఇట్లా, అమ్మ కాలు జారి బాత్రూంలో పడిపోయింది, తలకి దెబ్బ తగిలిందంట, నేను హాస్పిటల్కి పోతున్నాను రా అని చెప్పాడు. ఖతం. ఇంకా నాకు అప్పుడు భయం అనిపించి, వద్దు ఇంకా నాకు ఎవ్వరూ హెల్ప్ చేయకండి, అందరికీ ఇట్లానే జరుగుతుంది అని చెప్పి బాగా ఏడ్చేశాను. ఇంకేడ్చేసరికి అమ్మాయి ఉండి ఏదేమైనా సరే నేను నీతో వస్తా పదా అని చెప్పి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళినాక ఆ స్వామి ఏం చెప్పాడంటే, ఆయనకి ఇప్పుడు మీరేం చేసినా గిన సొల్యూషన్ అయితే దొరకదు, ఆయనకి ఒక కప్పకి చేసి వదిలిపెట్టారు. ఆ కప్ప ఎక్కడికి పోయిందో తెలియదు కదా, నీళ్ళల్లో కలిపేశారు, అది ఎక్కడికి పోయిందో తెలియదు, ఆయన చనిపోతాడు, ఖచ్చితంగా బ్రతకడు అని చెప్పాడు. ఇంకా ఆశలు కూడా వదిలేసుకొని హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఆయన చెప్పినట్టే ఒక 3 రోజులకే మా అన్నయ్య చనిపోయాడు. కాకపోతే మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అట్లా జరిగింది, ఆ ఇల్లు వల్లనే అని అందరూ అంటున్నారు. కానీ అది ఎట్లా అంటే, మేము అక్కడున్నప్పుడే కాదు, ఇప్పుడు హైదరాబాద్కి వస్తే మా ఇంట్లో ఉంటుంది. నైట్ మేము పడుకుంటే అమ్మ ఒక సైడ్ పడుకుంది, నేనేమో గోడకు పడుకున్నాను, మధ్యలో మా బాబు పడుకున్నాడు. మా బాబుకు వచ్చేసి 2.5 years,
అయితే ఇంకా రాత్రి మా అన్నయ్యలాగా వచ్చేది. ఎట్లా అంటే చేతులు రెండు పట్టుకొని గుంజుకుపోతుంటే అమ్మ రెండు కాళ్ళు పట్టుకొని గుంజుకుపోతుంది. మా బావేమో మధ్యలో ఉండి ఏడుస్తున్నాడు. ఇంకా నాకు మెలకు వచ్చి ఏమైందమ్మా అంటే ఏదో వచ్చింది బుజ్జి, నన్ను గుంజుకుపోతుందని. కళ్ళు తెరవకుండానే అమ్మ గట్టిగా ఏడుస్తుంది, అరుస్తుంది. అయితే నేనుండి అమ్మ ఫస్ట్ కళ్ళు తెరువు, నువ్వు అక్కడ ఎవ్వరు లేరు చూడు అని లైట్ వేసి చూడు అనేసరికి అప్పుడు కూడా అమ్మ ఇక్కడే ఉంది బుజ్జి చూడు, నీకు కనిపించట్లేదా, కూలర్ పక్కనుంది చూడు నల్లగా ఉంది అని అమ్మ చెప్తూనే భయపడుతుంది. అమ్మ ఏం లేదు నువ్వు భయపడకు అని చెప్పి ఇంకా పడుకోకుండా ఆ రాత్రంతా నేను లేచే ఫోన్లో మన కాలభైరవాష్టకం పెట్టుకుంటే అటువంటిది ఉండదు అని మీరు వీడియోస్లో చాలాసార్లు చెప్పారు కదా. ఇంకా అది గుర్తుకొచ్చి అప్పుడు లలితా సహస్రనామం, కాలభైరవాష్టకం, ఖురాన్ అలాంటివన్నీ పెట్టుకుంటే అమ్మేమో నిద్రపోయింది. వాళ్ళు నిద్రపోయాక చాలాసేపటికి నాకు భయంగానే నిద్ర పట్టింది. నైట్ అంతా అసలు చాలా భయం. అసలు ఎప్పుడు కూడా మా అమ్మని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నట్టు, నేను వంట చేస్తుంటే నా పక్కనే ఎవరు తిరుగుతున్నట్టు నాకు అట్లా ఫీలింగ్, లేకపోతే నిజంగానా అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. మేము ఎక్కడికి పోయినా ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరకట్లేదు. ఇంకొకటి, అక్కడ మేము చూపించుకోవడానికి ఎక్కడికి పోయినా మీ అన్నయ్యకు చేశారు చేతబడి అది ఇది అంటున్నారు. మొన్న మేము మా అన్నయ్య చనిపోయాక ఈ చావులు ఇక్కడితో ఆగుతాయో లేదో అని ఆ ఇల్లు నమ్ముకోవడం ఇష్టం లేక నేను ఇంకా ఆఖరి ప్రయత్నంలాగా హోమం చేపించాను. హోమానికి వచ్చిన పూజారి గారు ఏం చెప్పారంటే ఇక మీరు వీలైనంత త్వరగా ఇల్లు అమ్మేస్తే బెటర్ అని చెప్తున్నారు. నేనేమో భర్త లేకుండా అంత ఇల్లు మళ్ళీ కట్టాలంటే కట్టలేను కదా, అట్లా అని ఆ ఇల్లు నమ్మలేక అసలు ఏం చేయాలి అనే ట్రాన్స్లో ఉండిపోయాను. కాకపోతే ఇల్లు అమ్ముకునేది కాకుండా ఇంకా ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుండు అని ఎక్కడికి పోయినా డబ్బు కోసమే ఎవ్వరు ఏ పని పూర్తిగా చేయడానికైతే ఆలోచించట్లేదు. అయ్యో వీళ్ళు బ్రతకాలి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. మేమైతే చాలా సఫర్ అవుతున్నాము. అమ్మను ఊరికి ఏదైనా పని మీదను దేని వల్లను వెళ్తే అమ్మ అక్కడికి పోయిన వెంటనే ఆమెకి విపరీతమైన దగ్గు రావడం, ఆమె ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోతుంది. అంత భయంతో ఇంకా అసలు అక్కడికి పంపించడమే మానేసాము. కంప్లీట్గా ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాం మేము. కానీ మొన్న 2 days బ్యాక్ మా పెద్దనాన్న చనిపోతే అమ్మ వెళ్ళింది. వచ్చాక ఇంకా అమ్మతో పాటే వచ్చినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మేము ఇట్లా పడుకొని ఉన్నాము, అమ్మ వచ్చింది స్నానానికి వెళ్ళింది. అమ్మ స్నానానికి పోయిన టైంలోనే నాకు కాళ్ళు తిమ్మిర్లు వచ్చినట్టు అనిపించి బాగా భయపడ్డాను. అమ్మ నువ్వు వచ్చినప్పుడు నాకు ఇట్లా అనిపించింది అని ఆ నెక్స్ట్ డే నేను అమ్మతో అన్నాను. అదే రోజు రాత్రి అమ్మకి ఇట్లా ఎవరో వచ్చినట్టు, ఎవరో మా మీద ఇట్లా పడుతున్నట్టు అట్లా అనిపించిందంట అమ్మకి. నేనన్నదేమో ఆ మరుసటి రోజు నేను అమ్మతో చెప్తే బుజ్జి నిజంగా నాకు రాత్రి ఇట్లా అయ్యిందే అని అమ్మ చెప్పింది నాకు. కానీ అమ్మకి ఒకవేళ విపరీతంగా దగ్గు రావడం, ఆయాసం రావడం అట్లాంటిది అయ్యిందనుకోండి, వెంటనే నేను ఎంత నిద్రలో ఉన్నా లేదు అంటే ఏదైనా డ్యూటీలో ఉండి వర్క్లో ఉన్నా కానీ నాకేదో అన్నయ్య పిలిచినట్టు బుజ్జి అమ్మకు ఫోన్ చేయి అని మా అన్నయ్య చెప్తున్నట్టు అనిపిస్తుంది, వినిపిస్తుంది. బుజ్జి అమ్మకు ఫోన్ చేయి, అమ్మకు దగ్గొస్తుంది, లేరా లే అని నన్ను ఇట్లా తట్టి లేపుతున్నట్టు, అన్నయ్య కొడుకైతే ఇంట్లో పరిగెత్తుతున్నట్టు, నవ్వుతున్నట్టు, అత్త అత్త అని పిలుస్తున్నట్టు ఇవన్నీ వినిపిస్తుంటే మాకు అసలు లిటరల్లీ చాలా అంటే చాలా భయం అవుతుంది. అసలు ఏంటి అనేది ఈ బాధకి అసలు ఎటూ సొల్యూషన్ అయితే దొరకట్లేదు. ఎన్ని తిరిగి అలసిపోయాను నేనైతే. ఎన్ని డబ్బులంటే ఒక 80,000 దాకా పెట్టుంటాను బాగు చేయించడం కోసం. కానీ అసలు ఎక్కడ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. పోనీ ఇంటి దగ్గరే పోనీలే, డ్యూటీ దగ్గరైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని డ్యూటీకి వెళ్తే హాస్పిటల్లో కూడా సేమ్ ప్రాబ్లం. డ్యూటీ దగ్గర కూడా నేను ఇట్లా నిద్రపోయినప్పుడు మీద పడుతున్నట్టు, నా పక్కనే ఇట్లా ఎవరో నడుస్తున్నట్టు నాకు అట్లా అనిపించేది. దాంతో నేనేం చేశానంటే పక్కనే ఒక శివాలయం ఉంటుంది, ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి
పంతులు గారితోటి స్వామివారి పాదాల దగ్గర పెట్టిన ఒక యంత్రం నేను చేతికి కట్టుకొని నా వర్క్ నేను చేసుకుంటున్నాను. అయితే ఆ రోజు వర్షం వచ్చింది. వర్షం వస్తుంది చిన్నగా, నార్మల్గానే చినుకులు వస్తున్నాయి. ఇంకా నా మీద ఏ ప్రభావం చూపించట్లేదులే. మరి ఆ రోజు జరిగింది ఆ యంత్రం అసలు తీయడం కోసం జరిగిందా, మరి దేనికి జరిగిందో నాకైతే తెలీదు. అయితే అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మాది 5 ఫ్లోర్స్ ఉంటుంది హాస్పిటల్స్, 2 బ్లాక్స్ ఉంటాయి. 5 మొత్తం కలిపి 10 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. అయితే నేను పక్క బ్లాక్లో అంటే కొత్త బ్లాక్లోకి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ నేను అక్కడున్న గేట్ని నార్మల్గా ఇట్లా టచ్ చేశానో లేదో నాకు ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి షాక్ వచ్చి చెయ్యి మొత్తం కాలింది. ఇంక అసలు వదిలిపెట్టింది నా అదృష్టం. ఇట్లా పట్టి వదిలేస్తే కింద పడిపోయాను. అప్పుడు ఒక ఎక్స్రే లాంటిది తీయాల్సి వస్తుందని ఇవన్నీ తీసేయండి అంటే అప్పుడు తీయాల్సి వచ్చింది. యంత్రం తీసేసినాను. తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ నా వెంట పడడం ఇట్లా స్టార్ట్ అనమాట. ఎట్లా అంటే నేను ఫైల్స్ రాసుకుంటూ ఒక ఫ్లోర్లో కూర్చున్నాను. ఆ ఫ్లోర్లో కంప్లీట్గా పేషెంట్స్ ఎవ్వరు లేరు. ఆ రోజు ఖాళీగా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఫైల్స్ రాసుకుంటూ అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే ఒక రూమ్లో అన్ని రూమ్స్కి లాక్ ఉంది. నర్సింగ్ స్టేషన్లో మాత్రమే నేను కూర్చున్న ఫ్యాన్ వేసుకొని. అయితే ఇంకా డోర్లన్నీ ఆ లాస్ట్ రూమ్లో డోర్ దబదబా అని కొట్టుకొని అసలు ఎట్లా అంటే ఎవరు మనిషి వస్తుంటే నీడ కనిపిస్తుంది కదా, అట్లా కనిపించేసరికి వామ్మో అని ఆ ఫైల్స్, నా మొబైల్స్ అన్నీ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ కిందకి, ఇంకా అసలు చెప్పులు లేవు ఏమీ లేవు, బయటికి గబా పరిగెత్తాను. కింద ఫ్లోర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఏమైంది మేడం అని అంటే, ఇట్లా పైన ఎవరో ఉన్నారు రండి అని చెప్పి నేను సెక్యూరిటీ వాళ్ళని తీసుకువెళ్తే ఆ డోర్కి లాక్ వేసి ఉంది. అసలు అది నేను చూసింది నిజమా, వీళ్ళు చూసేది నిజమా అనేది ఆ విషయం నాకు అసలు అప్పటికి కూడా అర్థం కాలేదు. అసలు ఆ నిమిషం నాకేం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అప్పటి నుంచి నేను ఇంకా అసలు ఆ ఫ్లోర్కి వెళ్ళడమే మానేశాను. మళ్ళీ వచ్చి మాకు రెస్ట్ రూమ్ ఉంటుంది, పడుకుంటే రెస్ట్ రూమ్లోనే. ఆ రోజు నాకు కంటిన్యూగా డ్యూటీ ఉండేదన్నమాట. 12 to 8 ఒక షిఫ్ట్, నైట్ 8 to 8 ఇంకో షిఫ్ట్. అంటే వేరే సూపర్వైజర్ రాకపోతే నేను నైట్ కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చి 6కి అట్లా జరిగింది ఇన్సిడెంట్. 9 o'clockకి అంత వర్క్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను రెస్ట్కి వెళ్ళాను, కాసేపు పడుకుందామని చెప్పేసి వెళ్ళి పడుకుంటే, ఎందుకే నేను నీ దగ్గరకు వస్తే నేను ఇప్పుడు నిన్ను ఏమన్నా అంటున్నానా, ఎందుకు నన్ను కావాలని దూరం పెడుతున్నావు అని చెప్పి నా గొంతు గట్టిగా పట్టి పిసికితే అసలు చాలాసేపు ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను. నా రూమ్లో ఎవ్వరు లేరు. ఏం చేయాలో అర్థం కాల. అసలు ఎంత బరువు, ఎంత పెద్ద మనిషి అంటే ఒక 6.5-7 అడుగుల అంగుళాలు ఉంటాడు హైట్ అనమాట. అంత హైట్ మగ మనిషి నాకు ఆ రోజు కనిపించాడు. కానీ ఇంట్లో అప్పుడు కనిపించిందేమో ఒక ఆడ మనిషి. మాకు ఇట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మా అన్నయ్య వాయిస్ నాకు వినిపిస్తుంది. మా అన్నయ్య కొడుకు కూడా నేను నిద్రపోయినప్పుడు అత్త అని పిలుస్తున్నట్టు నాకు అట్లా అనిపించేసరికి వెంటనే నేను లేస్తున్నా. ఎంత నిద్రలో ఉన్నా లేస్తున్నానో. వీటి నుంచి కాపాడడానికే మా అన్నయ్య కొడుకు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారేమో అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిసారి అమ్మకి ఏదైనా అయినా, మాకేదైనా అట్లా జరుగుతుంది అనగానే మా అన్నయ్య వాయిస్ నాకు వినిపిస్తుంది. బుజ్జి అమ్మ దగ్గరికి వెళ్ళు, బుజ్జి చిన్నోడు ఎక్కడున్నాడో చూడు, అట్లా వినిపిస్తుంది నాకు. అసలు ఇది ఎవరికైనా చెప్పినా నమ్ముతారో నమ్మరో నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే నాకు ఒక్కదానికే అనిపిస్తుంది అంటే అది వేరు. మా అన్నయ్య వాళ్ళ వైఫ్కి వాళ్ళ బాబుకి అనిపిస్తుంటే ఆమె ఏం చేసిందంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సైడ్ బాగు చేయించుకొని వచ్చింది. కానీ వాళ్ళ సొంత తమ్ముడు చేసి వదిలేసిందే మా మీద పడుతుందా, పోనీ అది మీద పడుతుందా అనంటే మేము కొన్నింట్లో ఉన్న ఆత్మలన్నీ మా చుట్టూ తిరుగుతున్నాయా. మా తాతయ్య బాగు చేసినప్పుడే అన్నాడు, నేను బాగు చేసినవన్నీ ఎక్కడికి పోతాయి, మన ఇంటి చుట్టూనే తిరుగుతాయి అన్నాడు. అయితే మరి ఆ ఇంట్లో ఉండాలి కదా, మా దగ్గరికి హైదరాబాద్కి ఎందుకు రావాలి? అసలు ఈ విషయాలన్నీ ఆలోచిస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. మాకైతే ఏ సొల్యూషన్ దొరకట్లేదు. కాకపోతే నా ప్రయత్నం అయితే అక్కడ ఇక్కడ తిరుగుతూ చూపించుకుంటూనే ఉన్నా. రోజుకి ఇది ఎక్కువ అవుతుందే తప్ప అస్సలు తగ్గట్లేదు. కాకపోతే అది రోజు కనిపిస్తుంది. రోజు ఏదో ఒక విధంగా కనిపించడం, ఏదో ఒకలాగా అలజడి రావడం. మీరు నమ్ముతారో నమ్మరు, నేను ఇల్లు ఊడుస్తుంటే ఏదైనా చిన్న గ్లాస్ కింద పడ్డ
ఉలిక్కి పడుతున్నాను, భయపడుతున్నాను. నేను భయపడేది మా అమ్మ వాళ్ళు చూస్తే, మా అమ్మ నా బాబు ఎక్కడ భయపడతారో ఏమో అనే ఇదితోటి వాళ్ళతో చెప్పట్లేదు నేను. కాకపోతే నేనైతే చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాను. అది అసలు ఇంట్లోనే ఉంటుంది, మాకు తెలుస్తుంది. ఇల్లంటే మీరు చిత్తగా ఉంటే ఇంట్లో గాలి ధూళి వస్తాయి, అది ఇది అంటారేమో, కానీ నేను రాత్రిపూటే గిన్నెలన్నీ తోమేసుకుంటాను. ఇల్లు మొత్తం నీట్గా, నేను సూపర్వైజర్ అవ్వడం వల్ల ఏమో, కాకపోతే నాకు నీట్గా ఉండడం చాలా ఇష్టం. చాలా నీట్గా ఉంచుతాను మా ఇల్లు. కొంచెం కూడా దుమ్ముండదు ఇంట్లో, అంత నీట్గా ఉంచుతాను. కానీ ఎప్పుడు దీపం పెడుతూనే ఉంటాను, పూజ చేస్తూనే ఉంటాను. కానీ అది దీపం ఉన్నంతసేపే ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇల్లంతా అలజడి. ఏం జరుగుతుందో అసలు మాకే అర్థం కావట్లేదు. ఇవన్నీ మీతో చెప్తున్నప్పుడు మళ్ళీ నాకు ఇంకొక భయం అనిపిస్తుంది. ఇవన్నీ మీతో చెప్తున్నాను కదా, ఆ తర్వాత మళ్ళీ నా సిచ్యువేషన్ ఎట్లుంటుందా అని ఆ భయం అన్నమాట. ఎంతమంది స్వామీజీలు ఎవరైనా డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు తప్ప మాకైతే ఏ సొల్యూషన్ అయితే చూపించట్లేదు. ఇంకా అలిసిపోయి అమ్మ కూడా, వద్దమ్మా వద్దు, ఇంత ఘనంగా డబ్బులు ఎంత పెడుతున్నావు, ఏది జరగాలనుందో అదే జరుగుతుంది, ఇంకా ఇద్దరిని తిన్నాక అది ప్రశాంతంగా బ్రతుకుతుంది అని అంటున్నారు కదా అందరూ. పోనీ ఆ ఇద్దరిలో నేను మీ నాన్న ఉన్నామో ఏమోలే అని అంటుంది మా అమ్మ. అమ్మ నాన్న లేకుండా అది చాలా కష్టం కదా. కాకపోతే వాళ్ళ కోసమైనా బాగు చేయించుకోవాలి. ఆ ఇల్లు అమ్ముకోవడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ ఇల్లుకే ఏదైనా సొల్యూషన్ దొరికితే బాగుండో అని నేను అనుకుంటున్నాను. మా తాతయ్య బతికున్నంత కాలం ఏది ఇంట్లోకి రాలేదు, అంత బాగానే ఉంది. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన కాడ నుంచే ఈ అలజడి, ఈ కష్టాలు, ఈ బాధలు. దీని తర్వాత ఏం జరిగిందంటే, ఒక రోజు రాత్రి నాకు తెలియకుండానే అర్ధరాత్రి 2ంటికి నేను మా వీధి చివరికెళ్ళి, అక్కడ 4 రోడ్లు కలిసే చోటు ఉంటుంది కదా, అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాను. నాకు తెలియకుండానే నిద్రలో వెళ్ళిపోయాను. అది ఆ ప్లేస్ మా ఇంటికి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళి నుంచున్నానా, వెంటనే కుక్కలన్నీ గట్టిగా అరవడంతో నేను స్పృహలోకి వచ్చాను. ఏంటి నేను ఇక్కడున్నాను, ఇంట్లో కదా ఉండాల్సింది అని నాకు భయం వేసి వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాను. అది చూసి మా అమ్మ ఆ టైంలో ఇల్లంతా ధూపం వేసింది. ఇంకిలా జరగడంతో ఆ మరుసటి రోజు పొద్దున్నే మేము ఒక బాబా దగ్గరికి వెళ్తే ఆ స్వామీజీ గారు ఈరోజు రాత్రి మీ ఇంటికి వస్తానని చెప్పారు, అసలు ఏం జరిగిందో చెప్తాను అన్నారు. ఆయన అన్నట్టుగానే ఆ రోజు రాత్రి ఆ స్వామీజీ మా ఇంటికి వచ్చారు. ఇంకొక పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట ఆ స్వామీజీ ఇంటికి రాగానే పూజ చేశారనమాట. పూజ చేసి మాకు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, ఇప్పుడు నీ వెంట తిరిగేది మీ అన్నయ్యకు చేసిన చేతబడి చేసిన ఆత్మే అనుకుంటున్నావా అమ్మా అనంటే, అదే అనుకుంటున్నాను స్వామి, అక్కడి నుంచే వచ్చినట్టుంది మాతోటి అనంటే, కాదు, నీతోటి దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉంది, కాకపోతే అది నువ్వు గమనించుకోలేదమ్మా, అంటే దాన్ని నువ్వు అబ్జర్వ్ చేయలేదు. ఈ మధ్య చాలా జరుగుతున్నాయి, కానీ నీకు అది ఇది అని దీనివల్లనే అని నీకు అర్థం కావట్లేదు అని అన్నాడు. ఇలా అనేసరికి ఏంటిది స్వామి, అసలు ఏం జరిగింది అని అంటే, అప్పుడు చెప్పాడు, నిన్ను ఇంతకుముందు ఎవరైనా ప్రేమించి నీ ద్వారా నీ వల్లనే చనిపోయిన మనుషులు ఎవరైనా ఉన్నారా అనంటే, అవును స్వామి ఉన్నారు. నా 10th క్లాస్లో ఒకతను మా విలేజ్లోనే ప్రేమిస్తున్నాను అని నా వెంట పడేది. ఆ అబ్బాయి ఏంటంటే ఆర్మీలో జాబ్ చేసేవాడు. ఆయన వచ్చి ఉన్నన్ని రోజులు అసలు నన్ను చాలా టార్చర్ చేసేది. ఆ భయంతోటే ఇంక నేను ఒంటరిగా తిరగడం అవన్నీ బంద్ చేశాను. నన్ను ఇంకా ఎట్లా అంటే, వాడు నన్ను ఎట్లా అయినా బలవంతంగా చేసుకోవడం, ఏదో ఒకటి చేస్తాడమ్మా, నేను ఉండను అసలు, అంటే ఇక్కడ ఉండను అంటే మా అమ్మ వాళ్ళు నన్ను హాస్టల్లో వేశారు. కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవలు అవ్వడం వల్ల పెద్ద మనుషులు అబ్బాయిని పిలిచి అట్లా చెయ్యొద్దు, ఆ పిల్ల చాలా భయపడుతుంది అనేసి మాట్లాడారు వాళ్ళతోటి. అయితే ఇంకా అబ్బాయి ఏమో లేదు, నేను ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అంతమందిలో మాట్లాడితే మా నాన్న తిట్టేసి నన్ను తీసుకొచ్చి హాస్టల్లో వేశాడు. హాస్టల్లో వేసేసరికి ఇంకా అబ్బాయి చాలా ఇష్టంతో ఇంకా ఇట్లా అయితే కాదు అని చెప్పి మమ్మల్ని బెదిరించాలని అనుకున్నాడో లేకపోతే కావాలని చేశాడో తెలియదు, కానీ మందు తాగేశాడు. ఆ గడ్డి మందు తాగడం వల్ల చనిపోయాడు.
పొలంలో గడ్డికి కొడతాం కదా, దానివల్ల చనిపోయాడు అబ్బాయి. చనిపోయాక ఇంకా నేను హాస్టల్లోనే ఉన్నాను. హాస్టల్ నుంచి ఇదిగో కొద్ది రోజులు సమ్మర్ హాలిడేస్ అది ఇది అన్నట్టుగా వచ్చి ఆ తర్వాత నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను, నేను ఇక్కడే ఉన్నాను అన్నాను. ఇలా అనేసరికి నువ్వు ఇక్కడికి వచ్చినాక మీ ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం ఆ అబ్బాయికి ఇవన్నీ తెలుస్తుంటాయి కదమ్మా, అట్లా నీ వెనకాలే ఉండి అబ్బాయి చనిపోయాడు అనేసి అన్నాడు. ఆ పూజారి గారు ఇలా చెప్పేటప్పుడు అదంతా నాకప్పుడు గుర్తుకొచ్చింది ఏంటంటే, మా పెళ్ళైన కొత్తలో మా ఆయన్ని ఎవరు తన్నినట్టు అనిపించి ఆయన కింద పడిపోతే చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. చిటికెన వేలు ఇట్లా చేతి మీద పడితే వేలు అనేది ముడుచుకొని ఇరిగిపోయింది. అంత బరువు ఉంటారు కదా మగ మనుషులు, అంత వెయిట్ అయితే చేతి మీద పడేసరికి ఆయన చిటికెన వేలు ముడుచుకొని ఇరిగిపోయింది. నేనేమనుకున్నాను, ఏంటి అసలు ఇంత పెద్ద ఇదిగా జరిగింది, ఇంత ఘనంగా అయింది ఏంటి అనుకున్నాను. ఒక్కోసారి ఇట్లా నేను పడుకున్నప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి కలలు ఎవరు రావడం, మా ఆయన లేనప్పుడు నాతోటి కలిసినట్టుగా అట్లా అనిపించేది. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అనుకునేదాన్ని నేను, కానీ నాకిట్లా అయితే అనిపించలేదు ఏ రోజు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మా ఆయనకి నాకు గొడవలై విడిపోవడానికి రీజన్ కూడా చాలా చిన్న చిన్న గొడవలకే మేము విడిపోయాము. అది కూడా ఏంటంటే, ఆయన ఇంటికి వస్తే నేను చికాగ్గా చేయడం, చిరాకు పడి ఆయన్ని కొట్టడం ఇట్లా చేస్తుండేదాన్నంట. నేను ఎందుకు అట్లా ప్రవర్తించేదాన్నో నాకు కూడా అర్థం కాకుండా ఉండేది. అట్లా గొడవ పెట్టుకొని కొట్టి వెళ్ళిపోయాడు. ఇంకా అదే పోవడం, మళ్ళీ రాలేదు నా దగ్గరికి. ఇంకా వెళ్ళి మా అత్త వాళ్ళతోటి అక్కడే ఉంటున్నాడు. నేను ఇక్కడ అమ్మ వాళ్ళతోటి ఉంటున్నాను. పిలిచి మాట్లాడారు మా వాళ్ళు, లేదు నేను రాను, నాకొద్దు అని అంటున్నాడు. ఇంకా అలా అనేసరికి సరేలే తనే మారొస్తాడు అనే ఉద్దేశంతో మేమున్నాము. కానీ మా ఇద్దరి మధ్య ఈ అబ్బాయి వచ్చి మా ఇద్దరి మధ్య ఇట్లా మనస్పర్ధలు గొడవలు ఇట్లా చేస్తున్నాడు అనేది రాత్రి ఆ స్వామీజీ గారు చెప్పినంత వరకు కూడా మాకు అర్థం కాలేదు. ఇలా అయ్యేసరికి మరి ఏంది స్వామి, ఎందుకు ఇట్లా అవుతుంది, మరి ఆ అబ్బాయి నా చుట్టే తిరగడానికి రీజన్ ఏంటి, నాకు చిన్న బాబు ఉన్నాడు, మా బాబుని ఇంకేదైనా జరుగుతుందా అనంటే, లేదమ్మా మీ బాబు శివాంశతో పుట్టిన బాబు, అందుకే నీ కొడుకుని ఏం చేయలేడు, అందుకే అబ్బాయికి ఏం కాదు, నిన్నే ఏదో ఒకటి చేసి తనతోటి తీసుకుపోవడమా లేదా నీతోటే బ్రతకాలి అనుకుంటున్నాడు. వాడు బాగా ఏడుస్తున్నాడు, నా ముందు కూర్చోనేవాడు ఇదంతా చెప్పేడుస్తున్నాడు. లేదు స్వామి, నేను బ్రతికినంత కాలం ఆ అమ్మాయి చుట్టే బ్రతుకుతా కానీ నేనైతే పోను అని ఏడుస్తున్నాడు. మీరైతే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాకు తాయెత్తులు కట్టారు. అమ్మకి నాకు బాబుకి కట్టారు. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండండి, నేను అమావాస్యకి వచ్చి పూజ చేస్తాను అని చెప్పి తీసేస్తాను దాన్ని అని చెప్పారు. వాడికిప్పుడు నేను వచ్చి తెలుసుకొని ఇవన్నీ మీకు చెప్పాననే విషయం తెలుస్తుంది కాబట్టి మీ మీద ఏదైనా ప్రభావం ఉండకుండా మీకు అంతరాలు కడుతున్నానమ్మా అని చెప్పారు. అయితే మా ఇంటి దగ్గరున్న ఇంటిని మేమేం చేయాలి, మా అన్నయ్యతోటే పోయిందా, ఇది ఏమైనా చెప్పగలరా అని అంటే, లేదమ్మా నేను అక్కడికి వచ్చి చూస్తేనే అక్కడ ఏం జరుగుతుందో చెప్పగలను, ఇక్కడే ఉండి నేను చూడాలి అంటే అదంతా నేను దేవుణ్ణి కాదు కదా, నేను అక్కడికి వచ్చి చూస్తేనే అక్కడ ఏం జరుగుతుందో అనేది నాకు తెలుస్తుంది అని చెప్పారు. అయితే సరేలే స్వామి, మరి మీకు వీలు చూసుకొని రండి అని అంటే, నేను అమావాస్యలోపే వస్తా, అక్కడ చూస్తా ఇక్కడ చూస్తా, 2 చోట్ల చూసి ఏం చేయాలో అనేది నేను చెప్తానమ్మా అని చెప్పి ఆ రోజు వెళ్ళిపోయారు. ఈ నెల 16వ తారీఖు అమావాస్య ఉంది, ఆ రోజు వస్తానని చెప్పి వెళ్ళారు. వాడి వల్ల నేను చిన్నతనంలో మా ఊరికి కూడా దూరం అయ్యాను. ఇప్పుడు నేను ఎంతగానో ప్రేమించిన నా భర్తకి కూడా దూరం అయ్యాను. మా బాబుకైతే వాళ్ళ నాన్న కనీసం ఎలా ఉంటాడో కూడా తెలీదు. ఇదంతా కూడా ఆ స్వామీజీ గురువారం రోజు చెప్పి వెళ్ళారు. శనివారం రోజు సాయంత్రం మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ స్వామీజీ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు అని. అసలు ఇది తెలియంగానే నాకు షాక్. ఇంకెవ్వరిని కూడా నేను హెల్ప్ అడగను, ఏది జరగాలని రాసి పెడితే అదే జరుగుతుంది, ఆ దేవుడి మీదనే భారం వేశాను అని మన సబ్స్క్రైబర్ తన లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తుంటే దీనికి ఏ సొల్యూషన్ ఇవ్వడానికైనా నాకు భయమేస్తుంది. బెంగళూరు డెలివరీ బాయ్ విషయంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, చాలా స్ట్రగుల్సే చేశాను. ఇప్పుడు కూడా మా ఇంట్లో ప్రాబ్లం అయితే ఇంకా పోలేదు. ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ నేను తనకి ఏదైనా సొల్యూషన్ చెప్పాలంటేనే
ఆలోచిస్తున్నాను ఏం జరుగుతుందా అని, భయమేస్తుంది నాకు కూడా. ఈ నెల 16వ తారీఖు ఆ స్వామీజీ గారు వాళ్ళ ఇంటికి వచ్చి పూజ చేసి దాన్ని వీలైనంత త్వరగా తీసేస్తే బాగుండు అని కోరుకుంటున్నాను. విన్నారు కదా వాళ్ళ లైఫ్లో జరిగిన భయంకరమైన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. ఒక అమావాస్య గండం వాళ్ళ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. 8 ఏళ్లుగా నీడలాగా తనతోనే ప్రయాణిస్తున్న ఆ గతం తననిప్పుడు ఒంటరి చేసింది. ప్రేమ పగగా మారితే ఎంతటి ప్రమాదకరమో అది ఒక ఆత్మగా మారి ఎంత దూరం వెంటాడుతుందో తన ఇన్సిడెంట్ ద్వారా నాకు అర్థమైంది. వాళ్ళ అన్నయ్య మీద చేసిన ఆ చేతబడి ఆత్మ ఉంది, తన వెంట నీడలా వెంటాడుతున్న ఈ మగ ఆత్మ ఉంది, వాళ్ళ తాతయ్య బాగు చేసిన ఆత్మలు కూడా ఆ ఇంటి చుట్టూనే ఉన్నాయి. వీటన్నిటి మధ్య చిక్కుకున్న ఆ కుటుంబం పరిస్థితి చూడండి ఎలా ఉందో. తను పడ్డ బాధలు, ఆ భయాలు ఇంకెవ్వరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. తనకి మీలో ఎవరైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వాలనుకుంటున్నారా, లేదా తనకి ధైర్యాన్ని చెప్పాలనుకుంటున్నారా? అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి. అసలు ఆత్మ నుంచి తను బయటపడుతుందా లేదా, తిరిగి మళ్ళీ ఆ స్వామీజీ వచ్చి బాగు చేస్తే అసలు అదంతా ఎలా జరిగింది మళ్ళీ తను మనకి చెప్తుంది. అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హారబుల్ ఇన్సిడెంట్స్ ఉంటే అవి మాతో మా ఛానల్లో మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. మరో ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.